స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ఎం రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి వినయ్ కృష్ణారెడ్డి, ఆశీష్ సాగ్వాన్లు ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. ఆజాద్ రిపోర్టర్ సయ్యద్ కౌసర్ అలీ, కామారెడ్డి. ఈ సందర్భంగా రెండు జిల్లాలకు సంబంధించి కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇద్దరు కలెక్టర్స్ ప్రజెంట్ అవుతున్నాం సార్. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీస్, సిఇఓస్, డిపిఓస్, సెలెక్టెడ్ ఎల్పిడిఓస్ అండ్ పంచాయత్ సెక్రటరీస్ కూడా పిలిచారు. సో రెండు జిల్లాల నుండి కూడా అందరూ అధికారులు అటెండ్ అయ్యారు సార్. సార్ ఇనిషియల్గా మీ ఓపెనింగ్ రిమార్క్స్ తర్వాత తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ టు గివ్ ఓపెనింగ్. నమస్కారాలు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశ్విన్ గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్స్, ట్రైనింగ్ కలెక్టర్, జిల్లా అధికారులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు అందజేస్తూ ఉన్నాం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుని జాతీయ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలను ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో గ్రామీణ ప్రాంతంలో భారతదేశం మీ అందరికీ తెలియదు కాదు, పెద్ద ఉపఖండం, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక ఆచారాలు ఉన్నటువంటి ఈ దేశం యొక్క ప్రజానీకం జీవన ప్రమాణాలప్పుడు ఆకాశమంత అమాయకత్వం, నిలువెత్తు పేదరికం ఉన్న ఈ దేశంలో మారుమూల పల్లెల్లో, ప్రాంతాలలో, గూడాలలో ఉన్నటువంటి ప్రజానీకానికి ప్రజాస్వామ్య వ్యవస్థ వేలు ఉన్నారని, ఆడికి చేరాలని, ఆడికి చేరకపోతే గ్రామ స్వరాజ్యం వచ్చినట్టు కాదని, దాన్ని పరిపాలన వికేంద్రీకరణ చేయాలని ఉద్దేశించుకున్న గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీలను, జిల్లా పంచాయతీలను ఏర్పాటు చేసుకొని, అర్బన్ ఏరియాలను అయితే మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకొని ప్రజానీకం రోజు నిత్యం అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కార వేదిక ఒకటి ఉండాలని, గతంలో మీ అందరికీ తెలుసు కమ్యూనిటీ లీడర్స్ ఉండేవాళ్ళు, కుల పెద్దలు ఉండేవాళ్ళు, ఆ పద్ధతిలో పరిపాలన సాగేది. కానీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ పరిపాలన సాగించాలి, దీన్ని డీసెంట్రలైజ్ చేయాలని ఉద్దేశించిన గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం.